गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. భగవద్గీత యొక్క ప్రథమ అధ్యాయంలో అర్జునుడి యొక్క విషాదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో భగవద్గీతను మన యొక్క సాధనకి ఆధారంగా మొదటి సాధన యొక్క మెట్టుగా మనం స్వీకరించేది ఏంటి అంటే, భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మిగతావంతా కూడా పనికిరాని వస్తువులు. దేన్నైనా మనం పొందదలుచుకుంటే, సాధించదలుచుకుంటే అది ఆ భగవంతుడే అనేటటువంటి ఒక విశాలమైనటువంటి, మనకి అసంభవం అనిపించేటటువంటి ఒక ఆదర్శాన్ని సనాతన ధర్మము, భారతీయ ధర్మము మన ముందు ఉంచుతోంది. ఉంచటమే కాకుండా భారతీయ ధర్మం ఏం చెప్తోంది? నీవు అదే, నీవు ఆ విశాలమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపానివే. దాన్ని వదిలేసి నువ్వు ఎప్పుడైతే మిగతా విషయాల గురించి, బాహ్య జగత్తులో ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు పట్టించుకోవటం మొదలెట్టావో నీకు బాధలు వస్తున్నాయి. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, సాధకుడు యొక్క మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే, అయితే నేనేం చేయను, యుద్ధం చేయను నేను. ఎందుకు? ఇదంతా అనవసరం కదా, మాయ కదా, భ్రమ కదా. కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, స్నేహంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవంతా కూడా పనికిరానివి అని మీరు అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు, మన ఋషులు అంత స్పష్టంగా ఈ ప్రపంచం అంతా నువ్వు ఎంత అద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్నా కూడా అది అనవసరమే, నశ్వరమే అని మీరు చెప్తున్నప్పుడు అసలు మేము ఎందుకు పాటుపడాలి? దేనికోసమైనా మాకు అక్కర్లే ఇదంతా కూడా, మీకు పనికిరానివి అని చెప్తున్నప్పుడు నాకు అదంతా ఎందుకు? అక్కడ మొత్తం భారతీయ సంస్కృతి ఎండిపోయింది. అదే మన యొక్క విషాదానికి కారణం. అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతి, ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండవలసినటువంటి భారతీయ సంస్కృతి ఏ స్థితికి
దిగజారింది అంటే భావావేశానికి లోని ఎందుకు పనికిరానటువంటి ఆదర్శాలకి మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ జీవించటం. మతం పేరిట అనేక ఆవేశాలు వస్తాయి. ఆ ఆవేశాలు ఎందుకు పనికిరావని అదో ధాతరాష్ట్రం అని చెప్పుకున్నాం కదా. ఏ ఆవేశము కూడా మీరు 3 స్థాయిలలో జీవించకపోతే ప్రతిదీ తప్పే. మీరు ఏం నిర్ణయించుకున్నా తప్పే. అది మీకు 3 లక్షణాలు మీలో ముందు ఉద్భవించాలి. సర్వజ్ఞత్వం ముందు మీలో రావాలి, సర్వవ్యాపకత్వం మీలోకి రావాలి, సర్వసమర్థత మీలోకి రావాలి. ఈ 3 ఉన్నప్పుడే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి. ఇందులో 99.9 నాకు చాలా ఆనందం ఇస్తుంది. మా స్నేహితులు కొంతమంది నాతో చెప్తుంటారు, నువ్వేం మాస్టర్ మీరేం కంగారు పడకండి, 199.9 పాళ్ళు మేము వచ్చేస్తాం. ఎన్ని పాళ్ళు రాలు వాళ్ళు? 0.1 పాలు. కానీ రారు అంటే 100% రానట్ట 0.1% రానట్టు నాకు ఇప్పటికీ అర్థం కాలే. నాకు అసలు ఆ మాట చాలా సార్లు నేను కన్ఫ్యూజ్ అవుతాను. నా కన్ఫ్యూజన్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ వస్తే పూర్తిగా వస్తారు, రాకపోతే పూర్తిగా రారు. ఈ 99.9 ఎలా వచ్చి చూపించండి నాకు, చూస్తాను ఎలా వస్తారో. అసంభవం కదా. ఈ ధార్తరాష్ట్రత్వము, ఈ గుడ్డితనం ముందు పోవాలి. సాధకులలో మనం వాడేటటువంటి మాటలు తెలిసి వాడుతున్నావా, తెలియక వాడుతున్నావా? నాకేం అవసరం లేదు మాస్టారు, కానీ కన్ఫ్యూజన్. కానీ ఎవరికని? నీకేం అవసరం లేదు కదా. అక్కడ విషాదం స్టార్ట్ అవుతుంది. అంచేత ప్రతి సాధకుడు తను ఎక్కడున్నాడో అక్కడ పరిపూర్ణంగా తన్ని తాను అంచనా వేసుకోవాలి. ఏ స్థితిలో గురువు ఉండాలనుకుంటున్నాడు సాధకుణ్ణి, ఆ స్థితిలో మీరు ఉన్నారా లేదా అన్నది మీకు అనవసరం. మీరు ఆనెస్ట్గా మీరు ఎక్కడున్నారు, మీ బాధలేంటి, మీ విషాదాలేంటి, ఎలాంటి వాడికి వచ్చిందో విషాదం చూసుకోండి. అసలు మన విషాదాలు ఏమున్నాయి? అసలు ఓ లక్ష్యం లేదు బ్రతుక్కి. ఏం లక్ష్యం ఉంది మనకి? అర్జునుడికి అయితే ఇంద్రుడు యొక్క పుత్రుడు, కారణ జన్ముడు, మహాభారత యుద్ధం కొరకే అతను జన్మించాడు. అలాంటి వాడికి విషాదం వచ్చింది. అసలు అతని యొక్క విషాదం ముందు మన విషాదం ఏముంది? అసలు మనకి ఏదైనా లక్ష్యం ఉంటే కదా, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇంకా గొడవ ఏముంది? అసలు నిజంగా యోగ పుంగంలో మనమే. అసలు నాకు ఎందుకు చాలా సార్లు అనుమానం వస్తూ ఉంటుంది, మనం నిజమైనటువంటి ఋషులం, అసలు ఋషులే పాపం ఎక్కువ మాయలో పడిపోయి ఇదంతా చెప్పుకొచ్చారు, అసలు మనమేం పట్టించుకోం కదా అని. కానీ ఈ అర్జున విషాద యోగంలోంచి ఉద్భవించినటువంటి ఆ మానసిక స్థితిని మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఆ మానసిక స్థితి మీకు వస్తే 2వ అధ్యాయంలోకి అడుగు పెట్టగలం. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. అదే అంత సులభంగా రాదు. ఆ మానసిక స్థితి ఎప్పుడు వస్తుంది? ఆ మానసిక స్థితి ఇంద్రుడు యొక్క అర్ధసింహాసనాన్ని పొంది ఊర్వశి లాంటి అప్సరస తన దగ్గరకు వస్తే తల్లి అనగలిగినటువంటి వ్యక్తి ఎంత కష్టాలు వచ్చినా సరే కూడా పాశుపతాస్త్రాన్ని సంపాదించాలి అని శ్రీకృష్ణుడు చెప్తే శివుడితోనే డైరెక్ట్ గా యుద్ధం పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి, తన యొక్క అన్నదమ్ములే తనని తన అన్నని వాళ్ళని చంపేయటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులే ఓడిపోతే గంధర్వుడి చేతిలో వయం 500 ఇతరులు మన మీదకి వచ్చినప్పుడు మనం 105 అని వేరేం లేదు, మనం 105 కలిసి యుద్ధం చేయాలి అని చెప్పేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి భావన ఉన్న విషాదం రావాలి. అసలు అక్కడ విషాదం ఏముంది? వాడికందరికీ 80 మంది ఉద్యోగానికి వచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగం రాకూడదు, నా ఒక్కడికే ఉద్యోగం రావాలి. ఇంకా అక్కడ ఏకత్వం ఏముంది? మన కోరికలు అంతే కదా. మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా నాకు రావాలి. అలాంటి వాళ్ళకి యోగ సాధన అనవసరం, అలాంటి వాళ్ళకి భగవద్గీత అనవసరం. మనం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. దూకుతే దూకుదాం, లేకపోతే స్పష్టంగా మనం ఎక్కడున్నాము అక్కడ ఉన్నటువంటి స్థాయిని అర్థం చేసుకుని అక్కడ నుంచి క్రమక్రమంగా యోగం యొక్క ఈ 18 మెట్లని ఎక్కుదాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనకి ఎక్కడొచ్చింది గొడవ? నేను యుద్ధం చేయడానికి రెడీగానే ఉన్నాను, కానీ ఏది సహకరించటం లేదు. సాధకుడు దృష్టిలో ఆలోచించండి. మీరు భగవద్గీతను మర్చిపోండి. భగవద్గీత గురించి ఆలోచించుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళా సాధకుడి యొక్క బంధువులేంటి? అతని పెళ్ళాం, అతని అన్నదమ్ములు,
చాలా ఉన్నాయి కదా బంధుత్వాలు. ఇవేవి అతని బంధుత్వాలు కాదు. మొట్టమొదటి బంధుత్వం అతని శరీరం. అతని శరీరం ఉంటే మిగతా బంధుత్వాలన్నీ ఉంటాయి. అతని శరీరమే లేకపోతే బంధుత్వాలు ఏమున్నాయి? ఏమి ఉండవు అక్కడ కదా. అందుచేత మొదటి బంధుత్వం శరీరం, తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఈ ఏ ఇంద్రియము కూడా మనం చెప్పినట్టు వినవు. ఇవన్నీ మనకి ఎదురు తిరుగుతాయి. అది అర్జునుడి యొక్క విషాదం. ఆ విషాదం మీకు వచ్చిందా అది గమనించుకోండి. అంతకంటే మీరే ఎక్కువ కష్టపడక్కర్లే. నేను సాధన చేయదలుచుకున్నాను, నేను ఈ విధమైనటువంటి జీవితము జీవించదలుచుకున్నాను, నాకు కేవలము ఆ నిరంతరమైనటువంటి ఆ గురు సన్నిధానం, ఎవడైతే హృదయంలో ఉన్నాడో అతన్ని నేను నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంచేత నిరంతరము నాకు గుర్తు ఉండాలి, గుర్తుండటం లేదు. నిరంతరం మౌనంగా ఉండాలి, ఉండలేకపోతున్నాం. నిరంతరం మంత్రజపం చేసుకోవాలి, చేసుకోలేకపోతున్నాం. ఇది విషాదం. మనకి ఎదురు తిరిగేటటువంటి భీష్ముడు, మనకి ఎదురు తిరిగేటటువంటి ద్రోణుడు, మనకి ఎదురు తిరిగేటటువంటి జయద్రథుడు, ఇవన్నీ కూడా సాధకుడు శరీరాల్లో ఉన్నటువంటి అనేక శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఇమోషనల్, కామ్యమైనటువంటి, భావనాత్మకమైనటువంటి అడ్డంకులు. ఈ అడ్డంకుల్ని ఎలాగ నేను తొలగించుకోవచ్చు? ఐ కెనాట్ ఫైట్ విత్ దెమ్. నేను వీళ్లతో యుద్ధం చేయలేను, చేసి నేను అలసిపోయాను. నయోచ్చేతి గోవింద, నేను యుద్ధము చేయను బాబు. మరేం చేస్తావు? నోరు మూసుకు కూర్చుంటానన్నాడు. రథం మీద నోరు మూసుకుని కూర్చున్నాడు. కూర్చున్న స్థితి నుంచి సాంఖ్యయోగం స్టార్ట్ అవుతుంది. రెండవ సాధనాత్మకమైనటువంటి యోగము. ఇది కూడా మనలో చాలా మంది దాటివేశారు. అంచేత దీంట్లో కూడా మీరు పట్టుబడి గాబరా పడకండి. అర్జున విషాదాన్ని దాటారు మీరు ఇదివరకు జన్మల్లో, సాంఖ్య యోగాన్ని దాటారు మీరు, కానీ మర్చిపోయారు దాన్ని. భగవద్గీత చెప్తున్నప్పుడే అర్జునుడికి డౌట్ వచ్చింది. నేను సూర్యుడికి చెప్పాను ఈ యోగం అన్నాడు. కోతలు కోయటం చాలా అలవాటు, అంటే భావమద్దులు అంటే కోతలు కోసుకుంటారు, అందులో నాకేం డౌట్ లేదు. కానీ మరీ ఇంత పెద్ద కోత, నువ్వు నా ముందు పుట్టావు, ఏముంది, నేను 84 ఏళ్ళు అవుతే 125 సంవత్సరాలు వాడు, ఎందుకని నువ్వు పుట్టడం నాకు తెలుసు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. మా అవుతే నాకంటే 40 ఏళ్ళు పెద్ద, నువ్వు 45 ఏళ్ళు కదా, 84. నువ్వు సూర్యుడికి చెప్పానంటావు, నన్ను ఎలా నమ్మేది అన్నాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. నువ్వు ముందే చెప్పావు ఇది సూర్యుడికి అని, నేను ఎలా నమ్మేది అన్నాడు. దానికి జవాబు చెప్తాడు శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో. లేదు, మనం ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము, ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము, ఇద్దరము కలిసి చాలా జన్మలెత్తాము. ఏ ఇద్దరు? సాధకుడు జీవితంలో, సాధకుడిలో ఉన్నటువంటి జీవాత్మ, సాధకుడు యొక్క ఈ శరీరము కలిసి చాలా జన్మలెత్తాయి. అదే జీవాత్మ, అవే శరీరాలు, అదే జీవాత్మ, అదే శరీరాలు. జీవాత్మకు అన్ని గుర్తుంటాయి, ఈ శరీరానికి ఏమీ గుర్తుండవు. చాలా మంది నన్ను అడుగుతారు, మాకు గుర్తుండటం లేదు మాస్టారు ఎందువల్ల అని. బర్త్డే గుర్తుంటుంది, మ్యారేజ్ డే గుర్తుంటుంది, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ మనకి ఆ రోజు గుర్తుంటుంది మనకి. లేకపోతే చాలా ఉద్యోగం దొరికి ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటే అది గుర్తుంటుంది మనకి. కానీ వారం రోజుల కిందట మనం అందరం భోజనం చేసి ఉంటాం. నిరంతర గురు సాన్నిధ్య శిబిరంలో ఉన్న వాళ్ళు తప్ప. వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, అంటే పొద్దున వాళ్ళు చేసి ఉండరు, కానీ మిగతా వాళ్ళందరూ భోజనం చేసి ఉంటారు గ్యారంటీగా. ఏం తిన్నారో చెప్పగలమా మనం? చెప్పలేము. వారం రోజుల కింద ఏం తిన్నామో, ఎలాంటి పరిస్థితులు తిన్నామో మనకు గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? తిన్నావా ఇంతకీ? తినలేదా? ఖచ్చితంగా తిన్నాం. ఎందుకు గుర్తులేదు అంటే అది ఇంపార్టెంట్ కాదు కనుక, దానికి ప్రాముఖ్యత లేదు కనుక. అంచేత మన పూర్వజన్మలు మనకి ఎందుకు గుర్తుండవంటే మనం ఏమీ చేయలేదు కనుక. గుర్తుంచుకోవటానికి కావలసినటువంటి పని ఏది చేయలే, ఏం గుర్తుంటే? గుర్తుండటానికి ఏదో సంఘటన జరిగి ఉండాలి కదా, చాలా ప్రముఖమైనటువంటి సంఘటన. ప్రముఖమైనటువంటి సంఘటన జరగలేదు కనుక మన పూర్వజన్మలు గుర్తులేవు, కానీ జరిగి ఉంటే ఖచ్చితంగా గుర్తుండేవి, గ్యారంటీగా గుర్తుంటాయి. వాటిని కాంప్లెక్సెస్ అంటాం సైకాలజీలో. కానీ
దాని గురించి మనం మాట్లాడుకోవటంలే. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అర్జునుడి యొక్క నిజమైనటువంటి విషాదం ఏమిటి, సాధకుడి యొక్క నిజమైనటువంటి విషాదం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము కోసము పాలు పడాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, నేను సాధించాలి అన్నది అర్థమైపోయింది వాడికి. అందులో డౌట్ ఏం లేదు. కనీసం మన పరివార సభ్యుల్లో అసలు డౌటే లేదు. గ్యారంటీగా అందరికీ అర్థమైపోయింది. కానీ శరీరం సహకరించటం లేదే, మనసు సహకరించటం లేదే, కోరికలు సహకరించటం లేదే. మరి ఎంతసేపు యుద్ధం చేసేది మాస్టారు? గత 18 ఏళ్లగా నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, మాలో మార్పు రావటం లేదు. అసలు ఆ బాధ రావటమే అద్భుతమైనటువంటి యోగం. అది అర్థం అవటం లేదు ఎవరికి. అదే యోగం, అసలు అర్జున విషాద యోగం స్టార్టింగ్ పాయింట్. ఆ టాపిక్ వెళ్తాను. మీకు ఆవేదన రావాలి ముందు. అసలు చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ఆవేదన రానంత వరకు. పొద్దున టైం అయిపోయింది. న్యూస్ పేపర్ మనం ఎంత వాల్యూబుల్ గా చదువుకుంటాము, మన పూజలు కూడా అంతే వాల్యూబుల్ గా చేస్తాం. మనం దానికంటే ఎక్కువ విలువ ఇవ్వటంలే. మనం ఇది చాలా ముఖ్యము మన జీవితానికి, మిగతాదంతా కూడా అసలు ముఖ్యము కాదు అనేటటువంటి భావన రావటంలే. ఆ భావన తీసుకురావటానికి మనకి చేత కావటంలే. మనం తెచ్చుకోలేం కూడా. సాంఖ్యయోగంలో మనం నేర్చుకుంటాం అది ఎలా తెచ్చుకోవాలో ఆ భావన. అది రానంత వరకు ఈ ఆవేదన ఇలా ఉండనే ఉంటుంది. ఈ ఆవేదన సాధకుడు తనంతట తను దాటివేయలేడు, అసంభవం. అది సాధకుడి చేతిలో లేదది. కానీ ఆవేదన అంటూ అతను ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఆ కాలం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు దాటించేస్తాడు. మరి టైం వచ్చినప్పుడు భగవంతుడే దాటించేస్తాడు కదా, నేను ఎందుకు ప్రయత్నించాలి? ఎందుకు ప్రయత్నించాలి అంటే టైం వచ్చినప్పుడు నువ్వు కనుక కళ్ళు మూసు కూర్చుంటే మళ్ళీ ఆ కాలము కొన్ని వేల సంవత్సరాల వరకు రాదు. సహస్రయుగ పర్యంతం భగవద్గీతలోనే చెప్తాడు. అది 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి వస్తుంది అని. కానీ మనం ఎంచుకున్నటువంటి గురువులలో 2 గురువులు అద్భుతమైనటువంటి గురువులు. ఆ 1000 సంవత్సరాల కాలాన్ని చాలా జాగ్రత్తగా కుదించేశారు వాళ్ళు. 2 కాల పరిమితిని తగ్గించగలిగేవాళ్ళు. అంటే పద్మిని అప్సరసలు అనమాట వాళ్ళు. అప్సరసలు కాదు వాళ్ళు, పద్మిని అప్సరసల యొక్క ఒక అంశం ఉంది వాళ్ళలో. ఏ పద్మిని అప్సరస? బాణామతి. కాలాన్ని కుదించగలిగేటటువంటి స్థోమత ఉందా 2 గురువుల్లో? ఒకరు లారీ మహాశయులు. సహస్ర యుగాలలో రావాల్సినటువంటి ఆ కాలాన్ని, ఏ కాలాన్ని కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు. ఆత్మజ్ఞానము లభించేటటువంటి కాలము, మిగతా కాలం కాదు. ఆత్మజ్ఞానము లభించేటటువంటి కాలాన్ని ఆయన కుదించడానికి కావలసినటువంటి ఒక శ్వాస ప్రక్రియ అందించారు. ఇంకొక గురువు అరవిందో అనుకోండి, లేకపోతే శ్రీరామ్ శర్మ ఆచార్య అనుకోండి, అది 2 ఒకటే చేసినటువంటి పని. ఒకడు యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకుంటే ఇంకోడు యోగ విధానాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా కాలాన్ని తగ్గించేసి, అరవిందో అయితే ఏ స్థితి వరకు వెళ్ళిపోయాడంటే డేట్ కూడా ఇచ్చేశాడు. 24 నవంబరు 1928 అనుకుంటా, నాకు సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు, లేకపోతే 1924లోనే అసలు భూమి మీద అమృతత్వము దిగిపోయినది. ఐ హ్యావ్ బ్రాట్ ఇట్. ఎవడో కాదు, నేనే తీసుకొచ్చి దింపాను నేను దాన్ని. కానీ ఆ అమృతత్వము భూమి యొక్క కణాలలో చేర్చుకోవటానికి కావలసినటువంటి శక్తి ఇంకా సాధకులలో రాలేదు కనుక అది అలా ఉంది అక్కడ వేళ్లాడుతూ ఆకాశంలో, పృథ్వీ యొక్క వాతావరణంలో. ఆ అమృతత్వపు యొక్క బీజాల నుండి, కణాల నుండి, కిరణాల నుండి, కరెక్ట్ భాష మనం చెప్పలేం దానికి, కానీ ఉన్నాయి అక్కడ. కానీ అది కావాలని ఎవడు అడగడు. నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. ఏంటిట ఆరోగ్యం లేకపోతే, ఉద్యోగం లేకపోతే, ఏంటిట రోడ్డు మీద అడుక్కు తింటే? నేను ఎందుకు అడుక్కు తిన్నా? ఏంటిట అడుక్కు తింటే మీరేంటి లాస్ అయిపోతుంది మీకు? భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూ రోడ్డు మీద పడి తిరిగాం అనుకోండి, భగవంతుడు తప్ప నాకేం అక్కర్లేదు, ఆకలేసింది ఎవరినో అడుక్కున్నాం, ఎవడొకడు పెడతాడు. ఇంత కనీసం భారతదేశంలో ఇంకా అదృష్టం ఉంది, నువ్వు పో అండవుడు. భగవంతుడి మీద ఆ యావేది? కానీ అసలు మీకు అవసరం ఏముంది? మీకు అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు, మీ ఉద్యోగాలు చేస్తూ చేసుకోవచ్చు, మీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ చేసుకోవచ్చు, యుద్ధము చేస్తూ కూడా చేసుకోవచ్చు. అందులో మామూలు యుద్ధమా? మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధాన్ని చేస్తూ కూడా నువ్వు
ఈ సాధన చేసుకోవచ్చు అనేటటువంటి ఒక అతి సులభమైనటువంటి సాధనా విధానం మనకి ఈ భగవద్గీతలో బోధింపబడుతోంది. అతి సులభం అది. మీరు ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో అక్కడి నుంచే మీరు చేసుకోవచ్చు. కానీ ఆ 18 దశలు మీకు అర్థం అవ్వాలి. అందుకని తిప్పి తిప్పి చెప్తున్నాను. మొదటి దశ అర్థమైంది కదా. ఏంటి మొదటి దశ? ఇంత చేస్తే నాకు ఇది చాలా ముఖ్యమని అర్థం అవుతోంది మాస్టారు. ఏది చాలా ముఖ్యం? భగవంతుడి యొక్క అనుభూతి. ఈ సృష్టి అంతా కూడా పాంచజన్యమే. నాకు లభించినటువంటి ఈ శరీరము, నాకు లభించినటువంటి భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఇదంతా కూడా దేవదత్తమే. ఇంతవరకు అర్థమైంది సాధకులకి. మూడోది అర్థం కావటం లేదు. భీమకర్మ. మీ జీవితానికి ఒక విశేషమైనటువంటి చాలా పెద్ద గమ్యాన్ని ఏర్పరచుకోండి. అందులో ఒక గమ్యం ఏమిటి? ఆత్మసాక్షాత్కారం. ఇది మామూలు గమ్యం కాదు. ఎలాంటి గమ్యం అది? అనంత విజయం. అందుకని దాని తర్వాత వచ్చింది అనంత విజయం అనేటటువంటి పేరు, యుధిష్ఠిరుడి పేరు. ఇంచేత ఒక జన్మలో పూర్తయ్యేది కాదు ఇది. ఈ సాధన, ఈ లక్ష్యము, ఈ ఆత్మజ్ఞాన సిద్ధి మీకు ఒక జన్మలో రాదు. కానీ అరవిందో చెప్పినటువంటి యోగము ద్వారా కానీ, లారీ మహాశయ చెప్పిన యోగం ద్వారా కానీ, సివివి చెప్పినటువంటి యోగము ద్వారా కానీ, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి యోగము ద్వారా కానీ, సిద్ధి సాయి చెప్పినటువంటి యోగము ద్వారా కానీ, గురుదేవులు అరవిందులో చెప్పిన యోగము ద్వారా కానీ ఈ స్థాయి మీకు తక్షణమే లభిస్తుంది. ఈ క్షణంలో మీరు ఆ స్థాయిలో ఉంటున్నారు. అర్థమైంది మీకు. అక్కడ ఉండిపోండి. ఆ భావ పరంపర అర్థమవుతుంది కదా, ఆలోచన విధానం అర్థమైంది కదా. ఇదంతా కూడా పాంచజన్యమే, ఇదంతా కూడా దేవదత్తమే. ఆత్మ సాక్షాత్కారమే నా లక్ష్యము. ఆత్మ సాక్షాత్కారం కోసం ఎన్ని జన్మలు ఎత్తాలన్నా కూడా నేను ఎన్నటానికి రెడీయే. ఏ కులంలో పుట్టినా నాకు అభ్యంతరం లేదు. అందరితోనూ కలిసి మెలిసి సహదేవులుగా, నకుల సహదేవులుగా జీవిస్తాము అనేటటువంటి ఒక అవగాహన, మానసిక స్థితి మీకు వచ్చేసింది అనుకోండి. నెక్స్ట్ ఏంటి వస్తుంది మీకు? ఈ స్థితి అంతా వచ్చింది, అర్థమైంది. మరి ఇదంతా చేయటం ఎలా మాస్టారు? హౌ టు డూ ఇట్? నా శరీరం ఒప్పుకోదు, నా కోరికలు ఒప్పుకోవు, నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవాలో నాకు తెలీదు. నేను ఒప్పుకోకపోతే ఎందుకు చేయలేదు? మంచి పని అవుతే. ఇంట్లో సినిమాకి వెళ్ళొద్దు అంటే తెలియకుండా వెళ్ళటంలే సినిమాకి. మరి దీనికోసం మాత్రం ఏంటట ప్రాబ్లము? కానీ ఇదంతా కూడా ప్రాబ్లమే. ఈ ప్రాబ్లము 2వ అధ్యాయంలో సాల్వ్ అవుతుంది. సాంఖ్యయోగము అని దానికి పేరు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ మానసిక స్థితితో అర్థమైంది కదా. ఆత్మజ్ఞానాన్ని తప్ప ఎన్ని జన్మలు ఎత్తినా నేను రెడీయే. కానీ ఏం చేయాలో నాకు తెలియటం లేదు, ఎలా ముందుకు వెళ్లాలో నాకు తెలియటం లేదు అనేటటువంటి మానసిక స్థితిలో కూర్చుండిపోయాడు. నయోచ్చేతి గోవింద, నేను యుద్ధం చేయను అని కూర్చుండిపోతే శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సింపుల్ గా శ్రీకృష్ణుడు లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి చెప్పటం మొదలెడుతున్నాడు. అర్జున, శ్రేష్ఠులగు వారికి తగనిదియు స్వర్గమునకు అనర్హమైనది అపకీర్తిని అనుచుదగు ఈ అజ్ఞానము ఈ విషయమే సమయమునందు నీకు ఎక్కడ నుంచి ప్రాప్తించినది? కరెక్టే. యుద్ధం మొదలెట్టే ముందు, సాధన మొదలెట్టే ముందు నేను ఈ సాధన చేయలేనేమో, 9 రోజులు మౌనంగా ఉండమన్నాం, 9 రోజులు సాధన చేయమంటే నేను చేయగలను చేయలేను, చేయగలవో చేయలేమో, పోనీ ఒకరోజు చేసి చేయలేకపోతే అప్పుడు మానేయవచ్చు కదా. ఎలాగో నేను 9 రోజులు చేయలేను కదా, అసలు ఒకరోజు కూడా ఎందుకు చేయటం? అకీర్తికరం అర్జున, నువ్వు చేయగలిగింది ఏదో చేయలేనప్పుడు ఆలోచించుకున్నాం. కానీ చేయలేను కదా అని అసలు మొదటిగా మోసానికి వస్తే ఎట్ట? సాధనాత్మకమైనటువంటి జీవితంలో దాన్ని చెప్పుకుంటూ క్లైబ్యం మాస్కమపార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ ఒక్క శ్లోకం చాలు సాధకుడిని నిలబెట్టడానికి. ఏం చెప్తున్నాడు? అర్జున, క్లీబ్యత్వమును పొందకము, నేను చేయలేను అని అనుకోకు, ఇది నీకు తగదు. తుచ్చమైన హృదయ వ్యాకులమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. నేను చేయగలనా చేయలేనా ఆలోచించొద్దు, మొదలెట్టేశాను. ఇంచేత ఈ జన్మలో నువ్వు చేయలేకపోవచ్చు,
కానీ ఈ వాసనలు ఉన్నాయే, ఈ సీడ్స్ ఉన్నాయే, ఖచ్చితంగా నీకు ఇంకొక జన్మలో ఉపయోగపడతాయి. ఇందులోనే ఒక సత్పురుషుని యొక్క దర్శనం ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో పురాణాల్లో ఒక కథ ఉంది, వాస్తవిక జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. ఈ రెండు మీరు గుర్తుంచుకోండి. నారదుడికి ఒకసారి అనుమానం వచ్చిందట, నేను ఇంత పెద్ద భక్తుడిని కదా, ఇది కదా, ఇది కదా, ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు కదా, ఇంతకీ భక్తులు చేసేది ఏంటిట, వీళ్ళ ఘనకార్యం ఏంటి, భక్తులు చేసేటటువంటి ఘనకార్యం ఏంటి? మనకు కూడా అనిపిస్తుంది, ఎవడైనా నారాయణ నారాయణ నిరంతరం జపం చేసుకుంటూ ఉంటే, పూజలు చేసుకుంటూ ఉంటే మనకి ఇదంతా ఎందుకు అనిపిస్తుంది? నేను మీతో చాలాసార్లు చెప్పాను, మా కొలీగ్ ఒకతను ప్రహ్లాద్ చరిత్ర మీద రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేస్తుంటే ఒకసారి నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, అంతేత ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మాస్టారు ఎంత అన్యాయం అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏ అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు? పొద్దున్నే కాలేజీకి రాగానే ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్న ఎంత అన్యాయం చేశాడు, నారాయణ నారాయణ అనుకుని జపం చేస్తూ ఉంటే చావుగొట్టాడు. మామూలుగా చావుగొట్టాడా? అద్భుతంగా చావుగొట్టాడు. ఎన్ని రకాలుగా చావుగొట్టగలిగాడో అన్ని రకాలుగా చావుగొట్టడానికి ట్రై చేశాడు. పాపం, తప్పు కదా అన్నాడు. నిజమే కదా, నారాయణ నారాయణ అనుకోవడం చాలా మంచిది కదా, ఇంతకీ నీ కొడుకును ఏం చేస్తున్నావు అన్నా. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇప్పిస్తున్నా అన్నాడు. వాడిప్పుడు నారాయణ నారాయణ అంటే నువ్వేం చేస్తావు అన్నాను. హాయ్ అన్నాడు. ఒప్పుకుంటాం మనం? ఏ విధంగా మనం హిరణ్యకశిపుల కంటే తక్కువ? మనం రాక్షసులే. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి భగవద్భక్తి చేస్తే చేయనిచ్చి బోధించి అదృష్టవంతుడు కరెక్ట్ మార్గంలో ఉన్నాడు అని ఎక్కడ అనుకోగలుగుతున్నాం? ఎందుకు మనం మోసం చేసుకోవటం? మనం చాలా ఆధ్యాత్మికవేత్తలు అని. క్లైబ్యం మాస్కమపార్థ, ఆ వీక్నెస్, క్షుద్రం హృదయ దౌర్బల్యం. చదువుకోపోతే ఏమైపోతుందో, భగవంతుడు భక్తి ప్రపంచానికే దారి చూపించగలదు అని మనకి తెలిసినా ఈ బోడి చదువులు చదువుకోపోతే మావాడు ఏమైపోతాడు? నిరంతరము కూడా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో జీవించు అని బోధించగలిగేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ పిల్లల్లో ఆ విధమైనటువంటి ఆర్తి లేదనుకోండి, ఆ ఆర్తి పెంపొందిద్దాము అనేటటువంటి అవగాహన ఎంతమందికి ఉంది? బై ఛాన్స్ ఏ పిల్లవాడిలో అయినా ఆ ఆర్తి కనిపిస్తే చాలా రేర్ అది. అథవా యోగినామేవా కులే కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం. యోగి కులంలో పుట్టడం చాలా దుర్లభం. ఒకవేళ కర్మజాలక మనకి తెలిసినటువంటి పిల్లవాళ్లలోనే కూర్చుని వాడు పూజలు అవి చేసుకుంటూ ఉంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవ్విస్తాం. పాడైపోతున్నాడు నీ కొడుకు, గంగలో దిగిపోతున్నాడు, పూజలు చేస్తున్నాడు, ఇప్పటి నుంచి పూజలు ఏంటి? తప్పు. ముసలాళ్ళు అయిపోయాక చేతులు, వాడు ఏ సాధన చేయలేరా ఆ స్థితిలో? కఠోరమైనటువంటి సాధనలు అప్పుడు చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఎందుకు? ఇదంతా ఏంటి? హృదయ దౌర్బల్యం. మన దౌర్బల్యం ఏంటి అంటే మన హృదయానికి ఉన్నటువంటి వీక్నెస్ దొరకదు. 84 లక్షల జీవరాశులు భూమి మీద జీవిస్తున్నాయి. మనిషికి తప్ప ఎవరికి కృషి, గోరక్ష, వాణిజ్యం, అగ్రికల్చర్ లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, మరి అవన్నీ జీవిస్తున్నాయి కదా, జీవించటం లేదా? పక్షులు జీవిస్తున్నాయి, జంతువులు జీవిస్తున్నాయి. ఆ జంతువులన్నీ ఆకలి చావుల్సి వస్తున్నాయని నేను ఎక్కడ చదవలే. ఎక్కడా జంతువులకి సంపాదన లేదు, ఉద్యోగం లేదు, ఎంసెట్ ఎగ్జామ్స్ లేవు, బీబీఎంలు లేవు, బీసీఏ కోర్సులు లేవు, గాడిదలకి లేవు, ఆవులకి లేవు, పందులకి లేవు, ఎవరికి లేవు. కానీ అవంతా కూడా జీవిస్తూనే ఉన్నాయి. బాగానే జీవించటం కూడా ఎలా జీవిస్తున్నాయని ప్రకృతికి ధర్మానికి అనుగుణ్యంగా జీవిస్తున్నాయి. మనిషి 2 రకాల దౌర్భాగ్యుడే. ఒకటి, వాడి జీవిత విధానం ప్రకృతికి అనుకూలంగా లేదు, పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేయగలడో వాడు ప్రకృతికి విరుద్ధంగా అన్ని చేస్తాడు. రెండోది, ప్రకృతి మీద వాడికి నమ్మకం లేదు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. త్యక్తోత్తిష్ట పరంతప. సాధకుడు ఇచ్చేటటువంటి భగవద్గీత అద్భుతమైనటువంటి ఒక
వరదానమే అనుకోవచ్చు దాన్ని. వరం నువ్వు ఇచ్చేయి, నువ్వేమీ భయపడకు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని నువ్వు లేచి నుంచుంటే ఏది నీకు అడ్డు రాదు. ఉదాహరణ ప్రహ్లాదుడే. మళ్ళా హిరణ్యకశిపుడు లాంటి మహాతపస్సు ఏమీ చేయలేకపోయాడు ప్రహ్లాదుణ్ణి. అయితే మాకెందుకు కష్టాలు వస్తున్నాయి మాస్టారు? గాయత్రి మొదలెట్టే అప్పటి నుంచే కష్టాలు మాస్టారు. పాపం అంతవరకు వాడు కష్టాలంటే ఏమీ ఎదగలట పాపం. వాడు ఉత్తినే భగవంతుడు పూజ మొదలెట్టేది, ఇంకా భగవంతుడు వాడి మీద కోపం వచ్చింది. ఆయన హిరణ్యకశిపుడు కదా భగవంతుడు. ఎంత మూర్ఖత్వం మన ఆలోచన సరళి, ఎంత కుచ్చితమైనటువంటిదో, ఎంత నీచాతి నీచమైనటువంటిదో. ఎందుకది నీచాతి నీచమైందంటాను అంటే, నేను భగవంతుడి యొక్క అపార అనుగ్రహంతో ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని పొంది భగవంతుడి అనుగ్రహంతోనే మనం జీవిస్తూ ఆయన్ని మనం ఆడిపోసుకోవడం, ఆయన వల్ల మనకు కష్టాలు వస్తున్నాయని. ఎవరి అనుగ్రహం వల్ల అయితే మనం జీవించి ఉన్నాము, ఎవరి అనుగ్రహం వల్ల అయితే మానవ శరీరాన్ని మనం పొందాము, ఎవరి అనుగ్రహం వల్ల అయితే ఈ విధమైనటువంటి ఆలోచన సరళిని మనం పొందగలుగుతున్నాము. దదామి బుద్ధి యోగంతం. ఈ విధమైనటువంటి ఆలోచనలు మనంతట మనలోకి రావు. జాగ్రత్త, అది అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చుని మనం భగవద్గీత గురించి చదువుకుంటున్నాం అంటే ఇదేం మన ప్రతాపం కాదు. అనేక కారణాల వల్ల ఇది ఆగిపోవచ్చు. నిన్ననే ఆగిపోతుంది అనుకున్నాను నేను చాలాసార్లు. అంటే అదే ఎవరి ప్రతాపం? అది వాడు ఒప్పుకుంటున్నాడు ఇది జరగాలి, ఇది తెలియాలి అని. మీరు రావాలనుకుంటారు, విపరీతమైనటువంటి వర్షం పడిపోయింది అనుకోండి, వర్షం వల్ల రాలేము. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఊరు వెళ్ళాలి అనుకుంటే వర్షం ఆపదు, భగవద్గీత వినటానికి రావడానికి మాత్రం వర్షం గ్యారంటీగా ఆపుతుంది. అంటే మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో దాన్ని బట్టే తెలుస్తుంది కదా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఆ పదం ఏ ఉద్దేశంతో గీతాచార్యుడు వాడాడో చూసుకోండి. భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైనటువంటి సమస్యలు వల్ల నేను ఈ సాధన చేయలేకపోయాను అని అన్నామంటే నీ అంత పరమ దొంగ అవడు లేదంటాడు. 3వ అధ్యాయంలో చెప్తాడు. నువ్వు దొంగవే అంటాడు, ఆ మాటే వాడతాడు. 3వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఆ మాట చాలా ఆనందంగా ఉంటుంది వినటానికి. గురువు తిట్టినా బాగుంటుంది. అది అంటే ఏం చెప్తాడు అంటే, నీకోసమే నువ్వు వండుకుంటే నీ అంత పరమ దొంగ ఎవడు లేడు అంటాడు. మానవులు వండుకునేది వాళ్ళ కోసమా ఇంకోళ్ళ కోసమా? ఇంతవరకు ఇంకోళ్ళ కోసం వండే మానవులు నేను చూడలేదు. తక్కువ జవాబు చెప్తారు ఇంకోళ్ళు. హోటల్ వాడు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఇంకోటి కోసమేగా వండుతారు. అవునా, నిజంగా వాళ్ళు ఇంకోళ్ళ కోసం వండుతున్నారా? కాదు కదా, వాళ్ళ కోసమే. అంచేత ఆ భావన చక్రోత్తిష్ట పరంతప, చక్రోత్తిష్ట పరంతప. లే, నిద్ర లే, నువ్వు ఈ విషాదంలో నువ్వు ఉండొద్దు. అవగాహన చేసుకో. బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితులున్నా కూడా నిన్ను ఈ దారి నుంచి మళ్లించటానికి సాధ్యపడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే, అదొక మానసిక స్థితి అంతే. మానసిక స్థితి కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావక్కర్లే. మరి ఇది చెప్పారు కదా మాస్టారు, బాగానే ఉంది, మళ్ళీ మీరే చెప్పారు. కావాలంటే టేపులు పెట్టాం మేము సాక్ష్యం, ఇక్కడికి వచ్చి కూర్చునే 5 నిమిషాలైనా ఉన్నా చాలు. ఎందుకంటే ఈ భావన అంత సులభంగా ఇంట్లో తెచ్చుకోలేం కనుక. చేత ఈ వరదానాన్ని మనం పొందుతూ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే సాధకుడు ఉన్నాడే, వాడికి డౌట్స్ మీద డౌట్స్. అర్జునుడు వాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన విషుభి ప్రతియోచ్యామి పూజార్హ వరిసూదన. భీష్ముడు ద్రోణుడు ఇద్దరు నా ఎదురుకుండా ఉన్నారు. వాళ్ళు పూజింపదగిన వాళ్ళు కదా. భీష్ముడు తాత ఎత్తుకుని పెంచాడు. ముఖ్యంగా దుర్యోధనులు వాళ్ళు వీళ్ళ మీద అపకారం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వాళ్ళకి తోడ్పడ్డాడు భీష్ముడు. ద్రోణుడు సరే నిన్ను మించినటువంటి విలుకాడు అసలు ప్రపంచంలో ఉండడు, నిన్ను అంత గొప్ప విలుకాడుగా చేస్తాను అని ఆశీర్వదించి అంత గొప్ప విలుకాడుగా చేసినటువంటి గురువు. వాళ్ళిద్దరి మీదనా నేను బాణాలు వెయ్యాలి? పుష్పాలతో పూజించవలసినటువంటి వాళ్ళ మీద బాణాలు ఎలా వేస్తాను నేను? సాధకుడికి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మా తల్లిదండ్రులు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా బాధ్యతలు ఉన్నాయి. ఈ చిన్న కథ చెప్పాడు రమణ మహర్షి. దీనికి విజయవాడ స్టేషన్ లో జరిగిందట ఈ సంఘటన. పరిగెట్టుకుంటూ వచ్చాడు, తల మీద పెద్ద పెట్టుకుని ఒకడు, చాలా పెద్ద పెట్టుకుని రైలు ఎక్కాడు. రైలు స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయ్యాక పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా తల మీద ఎందుకు పెట్టుకున్నావు బాబు బరువు, కింద పెట్టేయన్నాడు. నా బరువే మోస్తుంది ఈ రైలు, నా పెట్టి బరువు కూడా ఈ రైలు మోస్తే ఎట్టా అన్నాడు. మనం మోస్తున్నాం అన్నమాట ఈ బరువులంతా, పిల్లలది, భార్యది, గురువులది, తల్లిదండ్రులది. మనం మూసేది, మనం అమూసేవే. ప్రకృతిలో అనంతమైనటువంటి కాల పరిమాణంలో ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో రెండు ఆకులు కలిసిపోతాయి. కొంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళా ఆకులు విడిపోతాయి. ఆకులకి కనుక ఆలోచించే శక్తి ఉంటే ఒక ఆకు ఇటు నుంచి వస్తుంది, ఇంకో ఆకు ఇటు నుంచి వస్తుంది, రెండు కలిసాయి. ఏమనుకుంటాయి అవి? కాల ప్రవాహం వల్ల కలిసాయనుకో, నేను ఆ ఆకు వైపు వెళ్తున్నాను, ఆ ఆకు నా వైపు వస్తుంది, పెళ్లి చూపులు అనమాట. నేను ఎంచుకున్నాను, రెండు కలిసాయి ఆకులు. కాల ప్రవాహంలో రెండు కలిసి వెళ్ళాయి. ఎన్నలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఈ మధ్య చిన్న చిన్న సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఒక ఆకు అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక ఆకు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పెద్ద దూరం మళ్ళా ఆకులు కలిసి వెళ్తూ ఉంటాయి. కానీ అవి కలిసి కూడా వెళ్ళటానికి కారణం ఏంటి? కాలము. చివరికి ఏమవుతుంది? ఎప్పుడో ఒకటి ఒక గట్టు దగ్గర ఆగిపోతుంది. ఒక గడ్డి పోచో ఏదో తగులుతుంది, అక్కడ ఆగిపోతుంది ఒక ఆకు. రెండో ఆకు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. ఆ ఆకు అక్కడ ఆగిపోవటం, రెండో ఆకు ఇంకా ముందుకు వెళ్ళిపోవటం కారణం ఎవరు? కాలం. కానీ ఆగిపోయిన ఆకు ఏమనుకుంటుంది? గడ్డిపోచను నేను పట్టుకున్నాను, ఈ గడ్డిపోచ నా కోసమే అక్కడ వచ్చింది. రకరకాలైనటువంటి ఆలోచనలు. ఉదాహరణ అర్థం చేసుకోండి. అంతకంటే మీ జీవితాలలో ఏ విధమైనటువంటి విలువలు లేవు, ఏ విలువలు లేవు. అది మనం ఇచ్చుకున్నటువంటి విలువ. ఆ మనం ఇచ్చుకున్నటువంటి విలువకి భగవంతుడి మీద దోషారోపణ చేస్తే ఎవడేం చేసుకుంటాడు? నువ్వు ఇచ్చుకున్నావు విలువ. దానికి బంగారానికి విలువ ఎవడిచ్చాడు? మనం ఇచ్చాం బంగారానికి విలువ. ప్రపంచంలో ఏ జంతువు దగ్గరికైనా బంగారం పెట్టండి, చచ్చినా ముట్టుకోదు ఆ జంతువు. మనం తిండి బంగారం రెండు పెట్టండి, తిండి వదిలేస్తాం, బంగారం పట్టుకుంటాం. పరమ మూర్ఖులు మానవ జాతులు. నాకు చాలాసార్లు అనిపిస్తున్నది ఆ మూర్ఖత్వానికి అంతు లేదు అసలు. మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఇవంతా కూడా మనమే కాకుండా 800 కోట్ల మందికి ఈ రోగం అంటించాం. మానవ సమాజానికి ఈ రోగం అంటించాం. ఈ రోగం అంటించి ఇప్పుడు పీక్కోలేక చూస్తున్నాం మనం. ఏం చేయాలి, ఏం చేయాలి? రోగం వస్తుంది, మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేము. ఈ భావన ఆ మహాకాల చక్రములో విపరీతమైనటువంటి సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆకులు కలిసిపోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఇవంతా కూడా కాలము వల్ల మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇంకెవ్వడూ కాదు. కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధో ఋతే పిత్వా భవితావానుభూయ. కాలాన్ని నేనే, ఆ కాలమే ఇదంతా జరిపిస్తున్నది. జరిపిస్తున్నప్పుడు ఈ కాలము మనము మూర్ఖంగా మనం ఇదంతా చేస్తున్నాం అనుకుంటే కాలుడు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు. అందుకే శ్రీకృష్ణ చాలా సీరియస్ గా చూడమంటాను నేను. మూర్ఖుడు వాడు మృత్యువుకి దూరంగా పారిపోతానంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? మృత్యువు దగ్గరికే పోతున్నాడు. కానీ ఎవరైతే మృత్యువు యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారో, మీరు జాగ్రత్తగా గమనించుకుంటే సహజంగానే మీకు అర్థమవుతుంది మృత్యు అనేది లేదు అని. మృత్యు అనేటటువంటిది లేదు. మృత్యు అనేది ఉంది అనేది మీ భ్రమ. ఆ భ్రమని ఎలా దూరం చేసుకోవాలి? పావులా కనిపిస్తుంది అక్కడ తాడు, పావు అది మీ మనస్సుకి, అది తాడది కాదురా బాబు, అది తాడు కాదు పావు. ఎన్నిసార్లు మనం కొట్టుకుంటే తాడు పావు తాడు పావు తేడేది? మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నా ఒకటే, అది వాడు విండది. దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసాను, పెద్ద ప్లాన్ వేసావు, అసలు ఇదో మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి నిన్ను అడ్డు తీసుకోవడానికి నన్ను ముట్టుకోమంటావు. ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మీరు దాన్ని ఫేస్ చేయాలి. మొత్తం యోగ సాధన చావుని ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హౌ టు ఫేస్ డెత్. అందుకే యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చివరి శ్లోకానికి 3 శ్లోకాలు 4 శ్లోకాలు ముందు. అంచేత ఆ రాత్రి పూట మీరు ఎప్పుడైతే ఆ నిద్రలోకి వెళ్తున్నారో, మీ శరీరంలో శ్వాస వెళ్తున్నప్పుడు
శ్వాసలో ఏ విధమైనటువంటి మార్పు వస్తే మీకు నిద్ర వస్తుందో మీరు పట్టుకోగలిగితే మీరు కావాలంటే నిద్రపోవచ్చు, కావాలంటే మెలకువగా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసి మీరు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇందులో మీరు చేయవలసింది ఏమీ లేదు. ప్రతిరోజు మీరు నిద్రపోతారు, ఇవాళ నిద్రపోండి. నిద్రలో ఏ విధమైనటువంటి తేడా రాదు. నేను ఇచ్చే సలహా ఏంటి మీకు? శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ శ్వాస పీల్చే విధానంలో మార్పు వస్తే నిద్ర వస్తుంది. నిద్రపోతున్న వాడి శ్వాస చూడండి, మన శ్వాస చూడండి, మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, నిద్రపోతున్నటువంటి వాడి శ్వాస, మెలకుగా ఉన్నటువంటి శ్వాస చాలా తేడా ఉంది. చేత దొంగ నిద్ర ఈజీగా పట్టేయచ్చు. వాడు ఎంత నటించినా మీకు ఆ శ్వాసలోని తేడా తెలిస్తే మీరు గమనించుకోండి. ఈసారి ఎవరైనా పడుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, మన ఇంట్లో అయితే ఇంకా ఈజీ, ఇంకంటే వాళ్ళని మనం చూసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు నిద్రపోయినప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు, మెలకుగా ఉన్నప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు. మెలకుగా ఉన్నప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు పీల్చినట్టు మీరు శ్వాస పీల్చుకోగలిగితే మీకు మృత్యువు రాదు. అదే భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్తుంది. మీకు మృత్యువుని దాటటానికే మీరు పెద్ద గందరగోళం ఏం పడక్కర్లే. ఏ విధమైనటువంటి శ్వాస మీరు నిద్రపోతున్నప్పుడు పీల్చుకుంటున్నారో అదే విధమైనటువంటి శ్వాస మీరు మెలకుగా ఉండి పీల్చగలరు. అదెంతసేపు మాస్టరు విషయం అంతేనా? చేసి చూడండి, తెలుస్తున్నారు. అంతేనా? అవునో కాదో. కానీ ప్రకృతిలో ఏది అసంభవం కాదు, కష్టం కాదు. నిరంతరము మనస్సు దాని మీద ఉండాలి. ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడటం, ఏదో ఆలోచిస్తూ కోపాలు తెచ్చుకోవటం, వాడు నన్ను ఇలా అంటాడా, రేపు ఛాన్స్ దొరుకుతుంది కదా, వాయిస్తా రేపు ఎక్కడ పోతాడు వాడు, అలా కోపం. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, రేపు వాడు వస్తాడు, ఇలా మాట్లాడు. రెండు పాజిటివ్ నెగిటివ్. అది ఆలోచించకుండా కేవలము మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టుకుని పడుకోవడానికి ట్రై చేయండి. చెయ్యాలి మీరు, అంతే తప్ప నేను ఎన్నిసార్లు మీకు ఇది చెప్పినా మీకు లాభం లే. ఇది చేయటానికి మీరు ఎవరు వెళ్ళాలి? ఈ సాధన చేయటానికి? తిరుపతి వెళ్ళాలా? ఋషికేశ్, హరిద్వార్, ఎవరు వెళ్ళక్కర్లే. మీరు పడుకోవాలంతే. కరెక్ట్గా చెప్పారు మాస్టర్, రైట్. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళాక పడుకునేటప్పుడు ఇది చేసుకోండి సాధన. దాని గురించి ఈ రాబోయేటటువంటి శ్లోకాల్లో చెప్తున్నాడు. ఈ గురువుల్ని, ఈ ద్రోణాచార్యుల్ని, వీళ్ళని నేను చంపలేను. పూజ చేయటానికి వాళ్ళకి అర్హత ఉంది. ఎక్కడొచ్చిన వీడికి గందరగోళం అంతా నేను ఇంతసేపు చెప్పిన అర్థమైంది కదా. కాలచక్రంలో వీళ్ళందరూ సమిధులు మాత్రమే తప్ప వీళ్ళు గురువు కాదు, వాడు శిష్యుడు కాదు అనేటటువంటి భావన అతనికి రాలేకపోయింది. నవ్వుతో తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్య విషీదంతమిదం వచ. రెండు సేనల మధ్య విచారముతో నేను యుద్ధము చెయ్యను అని కూర్చున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నట్ట నవ్వుతో. నిజం తెలుసున్న వాడికి, అవగాహన ఉన్నటువంటి వాడికి వీళ్ళు పూజారులు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు బంధువులు, ఇదంతా నవ్వు తెప్పిస్తాయి వాళ్ళకి. శ్రీకృష్ణుడికి నవ్వు వచ్చింది. అశోచానం అశోచస్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసోన గతాశంశ్చ నాను శోచంతి పండిత. ఒక్కొక్క శ్లోకము మీరు మనసులో కనుక అలా దింపేసుకుంటే అసలు మీ జీవితాలలో కష్టాలు అనేవి ఉండవు, దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే కష్టము దుఃఖము అనేది మానసిక స్థితులు మాత్రమే. అర్థం చేసుకోండి, చాలాసార్లు నేను చెప్తాను. అది కష్టము సుఖము బయట లేవు. చిరంజీవి పిక్చర్ అంటే మీరు చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే, ఫ్యాన్ కాకపోతే మళ్ళీ అది మీ కష్టమే. చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే ఎండాకాలంలో ఇలాగ వర్షం కురవకుండా ఎండ మండించేస్తూ ఉంటే పిక్చర్ రిలీజ్ అయింది. టికెట్ కావాలి, పొద్దున్నే 8 గంటల లైన్లో వెళ్ళిపోతాను. మీరు టిఫిన్ చేసి వెళ్ళండి అని పాప ఇంట్లో చెప్తుంది. టిఫిన్ చేయం, వెళ్ళిపోతాం, లైన్లో నుంచుంటాం. సరే, టికెట్ ఎప్పుడు ఇస్తాడు వాడు? 11 గంటలకు ఇస్తాడు. కానీ మనం ముందే లైన్లో నుంచుంటాం, లేకపోతే దిగిపోతున్నాం. ఈ లోపల మనకంటే బలవంతుడు వాడు వస్తాడు, వాడు కాస్త వస్తాడు. ఒప్పుకోగా చిరంజీవి పిక్చర్ మిస్ అయిపోతాం, లైన్లో ఉంటాం, బట్టలు చిరుగుతాయి, ఏం పర్వాలే. ఎలాగో అలాగా క్యూలో దగ్గరికి వెళ్ళాం, ప్యాంటు కూడా చిరిగింది. పైనుంచి సూర్యుడు స్పెషల్
చిరంజీవి పిక్చర్ అతనికి చూడాలని ఉందేమో, తీవ్రమైనటువంటి వేగంతో కిరణాలు పంపిస్తూ ఉంటాడు, చెవుట్లు కక్కుకుంటూ ఉంటాం. పొద్దున్న 8 గంటలకు క్యూలో ఉన్నాం, అది మర్చిపోకండి. ఈ మధ్యన మనం మంచినీళ్ళు కూడా తాగలే. ఎందుకు తాగలే? మంచినీళ్ళు తాగితే లైన్ పోతుంది, టికెట్ దొరకదు. సరే టికెట్ సంపాదించుకున్నాం, లోపలికి వెళ్ళాం. పొద్దున్న 8 నుంచి 12 గంటల వరకు మీరు కష్టపడ్డారా సుఖపడ్డారా అన్నది మీరు నిర్ణయించాలి. నాన్న అది కష్టం ఏమిటో మీరు చేయరు. మీరు ఎందుకు చేశారు? ఇష్టపడి చేశారు. అది మీకు ఇష్టమే. అది అశోచానన్వశోచస్తే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నువ్వు చాలా పండితుల్లా చెప్తున్నావు, ఈ గురువు పూజించాలి, వీళ్ళని నేను బాణాలతో ఎలా కొడతానని. అసలు ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు, ఏది నిజము ఏది అబద్ధము తెలిసిన వాడి వలె నువ్వు మాట్లాడుతున్నావు. గతాసూన గతాసూశ్చ నాను శోచంత పండిత. జరిగిన దానికి, జరగబోయే దానికి, జరగవలసిన దానికి దేనికి కూడా పండితులు విచారించరు. ఎందుకు విచారించరు? జరగవలసినది ఏదో అదే జరుగుతుంది ఎప్పుడు. దానికే మన భాష ఏంటి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు మనసులో నిజంగానే ప్రకృతికి అంతా తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఏ విధమైనటువంటి పని చేయించుకోవాలో ప్రకృతికి తెలుసు అనేది మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేశాక ఇంకా మీకెందుకు బాధ? కానీ మీరేం చేయాలి? బాధ్యత. చేయవలసినటువంటి పని మీరు చేయాలి. ఆ చేయవలసినటువంటి పని చేయటం మానేస్తాం, మిగతా అంతా చేస్తాం. ఆఫీసులో ఆఫీస్ వర్క్ చేయాలి, అప్పుడు రామా రామా అనుకుంటాం. వంట చేయవలసినటువంటి టైంలో మాస్టారు నేను రామా రామా అనుకోవచ్చా? కూడదు. ఎలా కుదురుతున్నది? కుదరదు. అది పూజ చేయవలసిన టైంలో నేను వంట చేయలేదే, పిల్లలకి ఆకలిస్తుందేమో, ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయిందేమో, అంతే ఏం చేయాలి? పూజ గబగబ చేయాలి. మనం ఆఫీసు పంపించుకున్నాక స్థిమితంగా చేసుకోవచ్చు కదా. స్థిమితంగా ఎలా చూసుకోవాలి? మళ్ళీ 12 గంటలకి సిటీకే తెలుస్తుంది. పూజ అది అయిపోతే గందరగోళం ఎలాగో అలాగా వదిలేం చేసుకుంటే ఈ పూజ ఎలా అంటే అదో అలవాటు. అది వచ్చిన గొడవ ఏంటంటే అది మింగాలేమో కక్కాలేమో అలాంటి అయింది మన పూజలు. వదిలేస్తే ఏం ప్రమాదం? లేకపోతే మనం ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళం. మనం ఎందుకు వదలటం లేదు అంటే మన భయం ఏంటంటే వదిలేస్తే ఏమవుతుంది? ఏంటంటే భగవంతుడికి ఇదే పని. ఇప్పుడు వదిలేస్తాడా వీడిని మట్టికాయ మట్టాలి అంటే భగవంతుడికి మనం ఎంత తుచ్చులమో ఎంత అల్పులమో భగవంతుడి దృష్టిలో మనకు అర్థం కావటంలే. మన దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం. ఈ విశాలమైనటువంటి సృష్టిని మీరు గమనించుకోండి. ఆ సృష్టిలో మీరెంత, మీరు పూజ చేయకపోతే ఎంత, చేస్తే ఎంత. పండితా. ఇది కనుక మీకు అర్థమైపోతే మీకు అసలు గందరగోళం ఉండదు. అయితే పూజ మానేయొచ్చా మాస్టారు? హాయిగా మానేయొచ్చు. ఎలాగో మీరు మానేయాలనుకుంటున్నారు, మళ్ళా నా మీద ఎందుకు పడేయటం? మానేయండి, మళ్ళీ నా వంక పెట్టి మానేయకండి. కానీ నేర్చుకోదలుచుకుంటే, సాధన చేసుకోదలుచుకుంటే దాంట్లో ఉన్నటువంటి డెప్త్స్, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆలోచించుకునే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భౌతిక జీవితంలో దేని గురించి బాధపడకూడదో దాని గురించి బాధపడుతూ మేము సాధకులు అనేటువంటి లేబుల్ తగిలించుకోకండి. అది ముందు మనం చూసుకోవాలి. చేత కావటం లేదు, ఏం చేయాలి? కనీసం నేర్చుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను, అలా జరగలేదు, ఇట్స్ ఓకే. లాభం వస్తుంది అనుకున్నాను, లాభం రాలేదు, ఓకే. పిల్లవాడు బాగా చదువుకుంటాడు అనుకున్నాను, చదువుకోలేదు, ఓకే. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎందుకు రాదు? ట్యూషన్స్ పెట్టించా నేను. నువ్వు ట్యూషన్స్ పెట్టించడం వల్లే వాళ్ళకి ఫస్ట్ క్లాసులు అవి వస్తే అందరికీ వచ్చేసి ఉండేవి. ఎందుకు మీసాలు తిప్పుకోవటం? మరి అయితే పెట్టించొచ్చా పెట్టించకూడదా? మీరు చెప్పండి మాస్టర్, ఇప్పటి నుంచి ట్యూషన్స్ వారేస్తాయి కదా, అది 500 రూపాయలు 600 రూపాయలు. మళ్ళా అక్కడ ఏంటి అదే ప్రాబ్లం. చెయ్యవలసింది చేస్తూ జరుగుతున్న దాని మీద మీరు వ్యధ చెందకండి. ఇది చాలా భగవద్గీతలో మనకి మొట్టమొదటి అందించినటువంటి సూత్రం. అన్ని కరెక్ట్ గా చేయాలి మీరు, మిగతా వాళ్ళకంటే చాలా బాగా చేయాలి. భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా, ఇంచేత ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా? మనం ఇంకొక ఫార్ములా కూడా చెప్పుకున్నాం. ఏదైనా ఒక పని చేయవలసి ఉంటే ఆ పనిని ఎప్పుడు చేయాలి? తక్షణమే చేయాలి, ఎప్పుడో కాదు చేయటం. అందుకే మన వర్షం కురుస్తున్నా ఫోన్ కాల్ చేయాలంటే ఏం చెప్పాను? తడుస్తూ వెళ్ళు. అక్కడ ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాదు,
ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోన్ చేయాలి అని మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని తక్షణమే అయితే ఎదుటింటి వాడిని పొడి చేయాలని మాస్టారు తక్షణమే అదొద్దు. మళ్ళా మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి. చేయవలసినది ఇతరులకి బాధ కలిగించినటువంటి పనులు తక్షణమే చేయటం అలవాటు చేసుకోండి. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండిత. ఈ ఒక్క శ్లోకాన్ని మనం మననం చేసుకుని మన మాటలలో మనం చెప్తున్నటువంటి విషయం నిజంగా మనం నమ్మి చెప్తున్నామా? ఆ భగవంతుడే ఉన్నాడు అన్ని చూసుకుంటాడు అంటాం. నమ్మారా మీరు? నిజంగా మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాస్టారు అయితే మీరేం చేయాలి? పని మానేయాలా? చెయ్యాలి. భగవంతుడే మీకు బుద్ధి ఇచ్చాడు, భగవంతుడే పని చేయగలగటానికి కావలసినటువంటి శరీరం ఇచ్చాడు, భగవంతుడే మీరు పని చేయగలిగేటటువంటి ఆరోగ్యం ఇచ్చాడు. మనకి ఆరోగ్యం ఇవ్వలేదనుకోండి, కదలలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, మీరు బాధ్యతలు ఏం నిర్వర్తించగలరు? నిర్వర్తించలేరు. ఆ స్థితి ఎవరు ఇచ్చారు? అదే భగవంతుడే ఇచ్చాడు. మళ్ళా బ్యాక్టీరియా వచ్చింది మాస్టారు, వైరస్ వచ్చింది, ఎలర్జీ వచ్చింది, దానివల్ల వచ్చింది కాదు. మరైతే మందు వేసుకోవాలా అక్కర్లేదా? మందిచ్చే డాక్టర్ని భగవంతుడే సృష్టించాడు, మందుల్ని కూడా భగవంతుడే సృష్టించాడు. కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ ఈ శ్లోకాన్ని మీరు మననం చేసుకుంటూ రేపు దీన్ని పూర్తిగా మధించుకుని రండి. మీరు ఏంటా మధన? అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండిత. 10 ఏళ్ల కిందట మాస్టారు ఎన్ని బాధలు పడ్డాము, ఇప్పటికీ గుర్తుందది. గతాసూన గతాసూశ్చ ఏంటి అప్పుడు బాధలు పడితే ఇప్పుడు ఎందుకుట? నేను ఎంత బాధపడ్డాను తెలుసా? నీకేం తెలుసురా? ఓరి నాయనోయ్. అంటే ఏం చేయమంటారు? భావం అర్థమవుతాం లేదా శ్రీకృష్ణుడిది? నువ్వు కష్టాలు పడ్డావు, సుఖాలు పడ్డావు, ఆ రోజు పడ్డావు, ఆ క్షణం పడ్డావు, మర్చిపో. దాని గురించి నువ్వు అసలు ఏమీ వద్దు. నేను కష్టాలు కానీ అది గుర్తుంచుకో, ఆ తప్పు మళ్ళా చేయకు. ఇప్పుడున్నటువంటి జీవితంలో నీకున్నటువంటి వనరుల్ని పెంచుకో, నీకు సాధ్యమైనంత సుఖంగా ఉండటానికి ప్రయత్నించు, అందులో తప్పేం లేదు. కానీ పక్కింటి వాడి కంటే నేను సుఖంగా లేను కనుక నేను బాధపడతాను అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? ఎవడో ఏం చేయలేడు. ఆ తప్పు మాత్రం మనం చేయకుండా దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు, పైగా పండిత వచనములు పలుకుచున్నావు. పండితులకు వారు గతించిన వారిని గురించి గాని జీవించి ఉన్న వారి గురించి కానీ శోకింపరు. ఈ భావాన్ని మనస్ఫూర్తిగా ఉంచుకుని కాసేపు మౌనంగా ఉండండి, గబుక్కుని కదలకండి. భగవద్గీత సాధన, భగవద్గీత వినేటప్పుడు 2 పనులు మీరు చేయాలి. దాని ప్రముఖ లాభాలు అనిపించంటే 10 నిమిషాల ముందే రావాలి. మీరు ఆ మానసిక స్థితి ఉంచుకోండి. తర్వాత 10 నిమిషాల పాటు ఆ మానసిక స్థితిలో ఉండిపోయి ఇంకా మానసిక స్థితిని కొనసాగించడానికి ట్రై చేయకండి. ఇంకా అయిపోయింది అనుకోవద్దు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 18 అధ్యాయాలు పూర్తయ్యే లోపల మొత్తం ఆ 18 స్థాయిలు వచ్చేస్తాయి మీకు. ఇంకట ఏంటి, ఇంకా అర్జున విషాదం ఏం లేదు. విషాదం ఏంటి? శోకింప దేనికి శోకిస్తాం? గతించిన దానికైనా శోకిస్తాం, జరగబోయే దానికైనా శోకిస్తాం, జరుగుతున్న దానికైనా శోకిస్తాను. మీరు ఒకే ఒక లైన్ లో చెప్పేశాడు శ్రీకృష్ణుడు, నువ్వు అసలు దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు. కాలచక్ర భ్రమణంలో ఎప్పుడు ఏది ఎలాగే ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుంది. నీ పాత్ర కూడా నువ్వు ఇష్టపడైనా పోషిస్తావు, ఇష్టం లేకపోయినా పోషిస్తావు. ఇష్టం ఉండి పోషిస్తే ఋషుల నారదుడు వాళ్ళలాగా ఆ కార్యక్రమానికి తగిన చోటకి నిన్ను పంపిస్తాడు. నువ్వు చేస్తున్న పని భగవంతుడికి ఇష్టం లేకపోతే నూరు ముగించేస్తాడు బాణాసురుడు. అంచేత ఏది రైట్ ఏది తప్పు? 2 రైటే. భగవంతుడు ఏది చేశాడో అది కరెక్ట్, దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు అనే మానసిక స్థితి ఉంచుకోమని చెప్తున్నాను నేను. ఇది ఆ మానసిక స్థితి మీరు ఆలోచించుకోండి. ఇవాళ మీరు నేర్చుకున్నది అది. మీరైతే ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూర్చోమన్నాడు, ఇలాగే కూర్చుంటున్నాం అంతే. స్వస్తి.